హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆఫ్టర్ ఏ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. హెల్త్ ఇష్యూస్ వల్ల, బిజీ టైం వల్ల వీడియోస్ అయితే ఎడిట్ చేయలేకపోయాను. సో మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఈ వీక్లో ఏమేమి జరిగాయి అనేది. అండ్ మా చెల్లి వాళ్ళైతే ఫ్యామిలీతో వచ్చారు. ఒక 2 డేస్కి ఫ్రెండ్ వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉంటే వచ్చాక వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 12 అయింది. 12కి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఏం చేస్తాము, సో ఇంకా టైం తీసుకొని 3 o'clockకి అలా లంచ్కి బయటకు వెళ్దాము అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్ళాం. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి అందరం వెజ్జే. తమ్ముడు కూడా ఎలానో ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా వాడు కూడా వచ్చేసాడు. అయిపోయింది. చెల్లి వాళ్ళు బెంగళూరు వచ్చి మేము కూడా అక్కడికి వెళ్ళట్లేదు. లీవ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఊరు వెళ్ళిపోతున్నాము. అక్కడ ఎలానో కలుస్తున్నాం అనుకోండి. కాకపోతే ఇలా వాళ్ళు బెంగళూరు రావడం కానీ మేము అలా అక్కడికి వెళ్ళటం కానీ అవ్వట్లేదు బిజీ షెడ్యూల్స్ వల్ల. పిల్లలు చిన్నగా ఉన్నంత వరకే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయగలం. ఒక్కసారి వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి హాలిడేస్ పెడితే దానికి డబుల్ వర్క్ ఉంటుంది. మళ్ళీ మనకు హోంవర్క్ చేయించడం, పెండింగ్ వర్క్ ఇలా అని చెప్పేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్స్ పట్టుకుంటే అయిపోతుంది. బట్ పిల్లలతో అలా కాదు కదా. సో ఇంకా ఫైనల్గా వాళ్ళైతే వచ్చారు. ఇంకా గార్డెనియాకి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. కంపారేటివ్ మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే లోపల ఏసీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ రోజు సాటర్డే కదా, ఫుల్ రష్ ఉంటుంది. నార్మల్గా సాటర్డేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. దీనిలోనే చాలా ఆఫీసెస్ ఉన్నాయి. సో అలా వచ్చి ఇక్కడ కూడా లంచ్ చేస్తుంటారు అనమాట. ఫస్ట్ చేస్తారు 12 అయింది కదా, ఇంకా అందరం ఎక్కువగా స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్ అలానే పెట్టుకున్నాము. అగో వాటర్ మీ నాన్న తెచ్చారు. ఓకే, నాకు థ్రోట్ ఫుల్ పట్టేసింది. మీకు వీడియోలో నా వాయిస్ వినిపిస్తే తెలుస్తుంది. అస్సలు మాట్లాడలేకపోయేదాన్ని. అందుకే వీడియోస్ కూడా నేను రికార్డ్ చేయలేదు. లంచ్ అయ్యాక స్వీట్ సెక్షన్కి అయితే వచ్చారు. ఇంకా మా వారు మా చెల్లి అయితే రసమలై తీసుకున్నారు. నాకు రసమలై టేస్ట్ అంతగా నచ్చలేదు. ఈ షాప్లో కూడా జ్యూసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మళ్ళీ కోల్డ్తో జ్యూసెస్ ఎందుకంటే ఇంకా ఎందుకో తాగాలనిపించింది. ఐస్ అయితే వేయొద్దని చెప్పాను. కోసం అయితే ఫలూడా కావాలని చెప్పింది. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే పాప అయితే తినలేదు అనుకోండి, మారే తిన్నారు. జస్ట్ శాంపుల్గా టేస్ట్ చూశాను. నాకు ఈ ఫలూడా కూడా నచ్చలేదు. ఏది కూడా పెద్దగా తినాలనిపించలేదు. అలా తినాలనిపించినవి ఏంటంటే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందేమోనని చెప్పి జస్ట్ అలా శాంపుల్గా పైన టేస్ట్ చేసేసాను అంతే. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా వెస్ట్ సైడ్లో ఆఫర్స్ జరుగుతుంది అంటే అలా జస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళాము. నాకైతే వెస్ట్ సైడ్లో టు బీ ఫ్రాంక్ అస్సలు నచ్చలేదు. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకో అంత హైప్ చేసేసారు ఇన్స్టాగ్రామ్లో అంతా. మేబీ కొందరికి నచ్చవచ్చు, బట్ నాకైతే వర్త్ అనిపించలేదు. ఇంకా నార్మల్ డేస్లో వెళ్తే కొన్ని ప్రొడక్ట్స్ మంచిగా కనిపిస్తాయి అనుకుంటాను. ఇంకా అన్ని యూస్డ్ ప్రొడక్ట్స్ అంటే బాగా వాడేశారు అనిపించేటట్టే ఉన్నాయి. ఇంకా చెల్లి వాళ్ళు వెళ్ళే టైం అయితే వచ్చేసింది. బాయ్ మీను, జాగ్రత్త. వాళ్ళకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి ఇది నెక్స్ట్ డే ఇంట్లో అయితే వాల్ పేపర్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నామో వేయిద్దామని చెప్పి, బట్ అలా డిలే అయిపోయింది. చేపిద్దామంటే ఇంట్లో ఏవో ఒక పెండింగ్ వర్క్స్ ఉంటూనే ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ నుంచే ఉన్నాం ఈ ప్లాను, అంటే వాల్ పేపర్స్ వేయిద్దామని చెప్పి, బట్ అలాగా డిలే అయిపోయింది. బట్ ఈసారి ఎలా అయినా సరే వేయించాలి. మళ్ళీ ఇంకా లేట్ చేస్తే ఇంకా అసలు వేయబుద్దేదు అని చెప్పేసి ఇంకా మ్యాజిక్ డెకోర్లో అయితే కాంటాక్ట్ అయ్యాము. అంటే చాలా వెబ్సైట్స్ కాంటాక్ట్ అయ్యాము. మాకు ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. వాళ్ళే ఇంటికి వచ్చారు, మనకి క్యాన్వాస్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇంకా మాకు నచ్చిన డిజైనర్ అనేది మళ్ళీ నెక్స్ట్ రోజు కాల్ చేస్తారనమాట. కాల్ చేసి మనకి అంటే మనం బెడ్రూమ్కి మన థాట్స్కి ఏవైతే మ్యాచ్ అవుతాయో అని చెప్తే
వాళ్ళు ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తారు. మనం కూడా కొన్ని డిజైన్ చేసి ఇవ్వచ్చు, అంటే మనకు నచ్చినవి. దాన్ని బట్టి కూడా వాళ్ళ పిన్ ఇంట్రెస్ట్లో మనకు కొన్ని ఉంటాయి కదా డిజైన్స్, దాన్ని బట్టి కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ఒకవేళ బాగుంటే కూడా ఓకే అని చెప్తారు, ఒకవేళ బాగాలేకపోతే వాళ్ళు ఇంకోటి కూడా డిజైన్ చేసి చెప్తారనమాట. ఏంటంటే డిజైనర్స్తో వెళ్తేనే బెటర్. సో బెడ్రూమ్కి ఏది సూట్ అవుతుంది, ఏ కలర్స్ బాగుంటాయి, బెడ్రూమ్ని ఆడ్ చేయకుండా అండ్ హాల్స్లో ఆడ్ చేయకుండా కొన్ని కలర్స్ మనం సెలెక్ట్ చేస్తాం. కొన్ని ఏంటంటే బాగుంటాయి చూడడానికి, బట్ ఏంటంటే అవి డిజైన్ చేసిన తర్వాత అంటే ప్రింట్ చేసిన తర్వాత కొంచెం హైలైట్ అయిపోతాయి అనమాట. ఇంకా బెడ్రూమ్ ప్లెయిన్గా ఉందని చెప్పేసి మేము ఇంకా ట్రాపికల్ థీమ్తో అయితే వెళ్ళాము. కొన్ని కలర్స్ హైలైట్ అయ్యేటట్టు మేము ప్రెజెంట్ అయితే హాల్కి బెడ్రూమ్కి మాత్రమే వేయించాము. అయితే వీళ్ళ సర్వీస్ అయితే బాగా నచ్చింది. కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. గమ్ అయితే అప్లై చేసి తర్వాత వాల్స్కి అయితే అప్లై చేస్తున్నారు. సో ఇతని సర్వీస్ కూడా బాగుంది. అంటే మాకు ఫస్ట్ వచ్చి డెమో ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ వేరు, అండ్ నెక్స్ట్ మాకు డిజైన్ చేసిన పర్సన్ వేరు, అండ్ ఇప్పుడు సర్వీస్ అంటే వాల్స్కి ఏవైతే సర్వీస్ చేస్తున్నారో ఇతను వేరు. అండ్ 5 years మాకు వారంటీ అయితే ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ 5 yearsలో ఏదైనా ప్రాబ్లం అయితే సో ఫ్రీ ఆఫ్ సర్వీస్ అయితే చేస్తామని చెప్పారు. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజ ఉంది కదా, ఇంకా దానికోసం బ్లౌజెస్ అండ్ శారీ కోసం అయితే షాపింగ్కి వెళ్తాం. ఇంకా ఎప్పుడూ తెలిసిందే పోతీస్కి వెళ్తాం, బట్ ఇప్పుడు పోతీస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు ఒక శారీ కోసం. సో ఇంకా డ్రెస్ సర్కిల్కి అయితే వెళ్ళాము. ఎప్పుడో పండగకి వెళ్ళాను శారీ షాపింగ్కి, ఇప్పుడు వరకు అయితే షాపింగ్స్కి అయితే వెళ్ళలేదు, అంటే డ్రెస్ సర్కిల్ కానీ పోతీస్ కానీ. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదా, ఎర్లీ మార్నింగ్ అంటే 10 o'clockకి అలా. ఇంకా ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి. స్టాఫ్ ఎక్కడ బట్టలు అక్కడ మడత పెడుతున్నారు, అంటే ముందు రోజు బట్టలు ఎక్కడక్కడ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఎక్కడక్కడ ప్రాపర్గా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ఒక మినిమం 10 customers అలా అంతే ఉన్నాం అనమాట. అంటే నాలాగా ఆలోచించే వాళ్ళు, జనాలు ఎక్కువ అయిపోతే గజిబిజిగా ఉంటుంది, అందులోని పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వెళ్తే ఏంటంటే ప్రశాంతంగా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెలెక్ట్ చేసామా తెచ్చుకున్నామా అనేటట్టు ఉంది. సో ప్రశాంతంగా అయితే అయిపోయింది షాపింగ్ కూడా. 1 hourలో, నార్మల్గా అయితే ఒక 3-4 hours అయినా పడుతుంది. నాకైతే బ్లౌజెస్ అంటే వరలక్ష్మి వ్రతానికి ఇవ్వడానికి బ్లౌజెస్ అండ్ అమ్మవారికి శారీ అయితే అంతా 1 hourలో అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ కంప్లీట్ చేసి ఇంకా బయట లంచ్ చేసి అయితే డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాము. కొన్ని గ్రాసరీస్ అయితే కావాలి, వాటికి కూడా మేము జనాలు ఉన్నప్పుడు సాటర్డే సండేస్ అయితే ప్రిఫర్ చేయము, మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తాం. ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.